చిన్నమ్మకు మరో చిక్కొచ్చి పడింది. అసలే జైలు జీవితం, అందులోనూ అక్షరాల 10 కోట్ల జరిమానా. గతకాలపు వైభవమే ఉంటే 10 కోట్ల జరిమానా శశికళ స్థాయికి పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఒకవైపు నోట్ల రద్దు ఎఫెక్ట్, ఇంకోవైపు కటకటాల్లో అష్ట కష్టాలు. 10 కోట్ల జరిమానా చెల్లించడం ఇప్పుడు ఎలా? అసలే సమస్యలతో సతమతమవుతూ ఉంటే జైలు సూపరింటెండెంట్ మరో షాక్ ఇచ్చాడు శశికళకు. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళకు మరో ఝలక్. ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైల్లో ఉన్న ఆమె శిక్ష అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయస్థానం విధించిన 10 కోట్ల జరిమానా చెల్లించకపోతే శశికళ మరికొంతకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 కోట్ల రూపాయల జరిమానా విధించడంతో ఒకవేళ శశికళ ఆ జరిమానా చెల్లించకపోతే పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తింది. దీనిపై కర్ణాటక జైళ్ల శాఖ సూపరింటెండెంట్ కృష్ణకుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. శశికళ ఒకవేళ ఆ 10 కోట్ల రూపాయల జరిమానా చెల్లించకపోతే మరో 13 నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తన ప్రకటనలో పేర్కొన్నారు కృష్ణకుమార్. 2014లో ట్రయల్ కోర్టు ఆమెకు జైలు శిక్షను విధించడంతో అప్పట్లో శశికళ 21 రోజులు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవించారు. ప్రస్తుతం ఆమె 3 ఏళ్ల 11 నెలల జైలు శిక్ష అనుభవించాల్సిందే. భద్రత కారణాల రీత్యా శశికళను చిన్న సెల్లో ఉంచామని తెలిపారు జైలు అధికారులు. అయితే జైలు వైద్యులు తరచూ ఆమెను చెక్ చేస్తున్నారని వారంటున్నారు. శశికళ అభ్యర్థన మేరకు తాజాగా కోర్టు ఆమెకు ప్రత్యేక గది, ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. శశికళ కోర్టు విధించిన జరిమానా చెల్లించకుంటే ఏమవుతుందనే చర్చ చెన్నై రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. దీంతో ఆమెను ఈ గండం నుంచి బయటపడేయటానికి సమీప బంధువు అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 10 కోట్ల రూపాయల కోసం చెన్నై నగరాన్ని వడబోస్తున్నారు. కోటీశ్వరుల దగ్గర నుంచి మనీ సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే గత వైభవమే ఉంటే శశికళకు 10 కోట్ల రూపాయల జరిమానా కట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనుచూపు మేరలో సైతం కనిపించడం లేదు. ఒకవైపు పెద్ద నోట్ల రద్దు మనీని బ్లాక్ చేసింది. ఒకవైపు శశికళకు అంత మొత్తంలో డబ్బులు ఇవ్వగలిగిన వారు ఇళవరసి, సుధాకరన్లు కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో శశికళ వర్గం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. శశికళ ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు కోర్టు విధించిన 10 కోట్ల రూపాయలను ఆమె జరిమానాగా చెల్లించినా చిక్కులు తప్పేలా లేవు. దీనికి సంబంధించిన లెక్కలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెప్పాల్సి ఉంటుంది. ఈ డబ్బులు ఎక్కడివి, ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు వంటి వివరాల్ని అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో శశికళకు ఆ స్థాయిలో డబ్బులు ఇవ్వగలిగిన వారు సైతం అధికారులతో తమకు ఎందుకొచ్చిన తిప్పలంటూ వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిన్నమ్మ 10 కోట్ల రూపాయల జరిమానా చెల్లిస్తుందా, లేక సూపరింటెండెంట్ ప్రకటించినట్లుగా అదనంగా మరో 13 నెలలు జైలు జీవితాన్ని అనుభవిస్తారా అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. చుట్టూ చిక్కుముళ్ళు తప్పించి దారి సుగమం చేసుకోవాలంటే కాస్త ఊపిరి తీసుకునే వెసులుబాటు కావాలి. ఈ విషయంలో శశికళకు కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. జైలుకెళ్లిన రోజు కోరిన కోరికల్లో 2ంటికి ఓకే అంది బెంగళూరు కోర్టు. ప్రత్యేక గదిలోకి మారిన శశికళకు వ్యూహరచనకు అవకాశం దొరికింది. అయితే జైలు నుండి కార్యాచరణ అమలు సాధ్యమా? దూకుడు మీదున్న పళనిపై పట్టు కొనసాగించడం సాధ్యమా? ముళ్లబాటలో సాగుతున్న చిన్నమ్మ ముందున్న మైలురాళ్లు ఇవే. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఇప్పటి వరకు బిగుసుకున్న చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా అధికారం దక్కకుండా అడ్డుకున్న పన్నీరు సెల్వం డీఎంకే కుట్రల్ని అసెంబ్లీలో సమర్థవంతంగా ఎదుర్కొని చిన్నమ్మ తన అనుచరుడు పళనిస్వామిని సీఎం చేయడంలో సక్సెస్ అయ్యారు. దీనికి తోడు శశికళ జైలుకు వెళ్లినప్పుడు కోరిన కోర్కెల్లో కోర్టు 2ంటికి అనుమతి ఇచ్చింది. ప్రత్యేక గది, ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. బెంగళూరు కోర్టు జైలులో ప్రత్యేక గదికి అనుమతి ఇవ్వడంతో చిన్నమ్మ జైలు నుంచే రాష్ట్ర పాలనా వ్యవహారాలను చక్కబెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. జైలు నుంచే తమిళ రాజకీయాలను శాసించేలా తన అనుచరుల్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా శశికళ అన్నాడీఎంకే ముఖ్య నేతలకు ఓ లేఖ రాశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా దినకరన్కు అనుకూలంగా వ్యవహరించాలని, అతని మాటకు కట్టుబడి ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పార్టీని చీల్చాలని చూసినా, అప్రతిష్టపాలు చేయాలని చూసినా వారెవ్వర్నీ వదలబోననే సంకేతాలు పంపించారు. మరోవైపు ఇప్పటికే ముఖ్యమంత్రిగా పళనిస్వామి దూసుకుపోతున్నారు.
బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే 5 పథకాలను ప్రవేశపెట్టారు. శశికళకు విధేయుడుగా ఉంటూనే మహిళలకు, నిరుద్యోగులకు, యువతకు దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శశికళ పళనిస్వామిపై ఒత్తిడి పెంచుతున్నారు. పళనిస్వామి దూకుడుకు కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పక్కలో బల్లెంలా తయారైన పన్నీరు సెల్వం ఆగడాలకు చెక్ పెట్టేందుకు శశికళ వ్యూహరచన చేస్తున్నారు. అతనికి మద్దతు తెలిపిన 11 మంది ఎమ్మెల్యేలు, 12 ఎంపీలను తిరిగి తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు శశికళ. ఇందుకు సంబంధించిన బాధ్యతను అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ కు అప్పగించారు. దీంతో దినకరన్ పన్నీరు వర్గం ఎమ్మెల్యేల్ని తన వైపు తిప్పుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం తమ చేతిలో ఉన్న దృష్ట్యా ఇటువైపుగా వస్తే భవిష్యత్తు బాగుంటుందని, లేని పక్షంలో కోలుకోలేని దెబ్బతింటారన్న బెదిరింపు ధోరణిలో ముందుకు సాగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే ప్రభుత్వానికి కేవలం 4 ఎమ్మెల్యేల మెజారిటీ ఉన్నందున డీఎంకే ఎత్తుగడల్ని ఢీకొట్టాలంటే అటువైపు ఉన్న వాళ్లను ఇటువైపు రప్పించుకోవడం ద్వారా సాధ్యమన్న భావనతో శశికళ వర్గం వేగంగా పావులు కదుపుతోంది.